షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. చర్చిద్దాం, దేశానికి ఆదర్శంగా నిలబడతాం, సమస్యల మీద మాట్లాడతాం, ఎవరు ఏం చేసినరో చెప్పుకునే అవకాశం కల్పిస్తాం. రాండి, మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి 10 మంది చెంచాలను పెట్టుకొని ఆ 10 మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకనాలు కొట్టుడు కాదు. నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం. ప్రజలు ఎన్నికలు ముగిసినాయి, అసెంబ్లీలో చర్చ చేయమని చెప్తారు. ఎవరు ఏం మాట్లాడతారో ప్రజలు వింటారు. విఘ్నులైన ప్రజలు తీర్మానం చేస్తారు. ఇలా సర్పంచులు అయిపోయినాయి, గ్రామ సభ పెట్టి సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళు మళ్ళా సందు ఇల్లు తిరుగుతుందా అంటే ఏమన్నా అర్థం ఉందా? సర్పంచులారా మీరు చెప్పండి. ఇల్లు తిరిగినరు, ప్రజల దగ్గరకు పోయిరు, ప్రతి తలుపు తట్టినరు, ప్రతి గుండెకి చేరు, నమస్కారం పెట్టిరు, గెలిస్తే వాళ్ళు తీర్పిచ్చారు, మీరంతా సర్పంచులు అయ్యారు. గ్రామ సభ పెట్టి గ్రామ పంచాయతీలో మాట్లాడుకోవాలి, అంతేనా? వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యలున్నా పరిష్కరించుకోవడం. అది ఇచ్చిపెట్టి మళ్ళీ ఎవడో పోరంబోకోడు ఇల్లు తిరుగుదాం రా అంటే పోతారా? ఇవాళ కేసీఆర్ కూడా గట్టే మాట్లాడుతున్నాడు. ఈడ మాట్లాడదాం రావంటే రంగారెడ్డి జిల్లాలోటి, పాలమూరులోటి, నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడంట. నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్రెలను కాసుకో, మేము వద్దంటున్నామా? మాదేం పోయింది? నీకు పొద్దు పోకపోతే మా కల్వకుర్తి సంతల్లో, కొడంగల్ సంతల్లో, ఇట్లకెళ్ళ మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి. మత్తల్లో కూడా లేదు, పెబ్బేర్ల పెద్ద సంత ఉన్నది, పసల సంత. పోయి ఆడ పసల కాడ పోయి బర్రెం కాసుకోపో, నేను వద్దంటున్నానా? నాదేం పోయింది? నీకు ఎట్లాగూ పని లేదు, ఖాళీగా ఉన్నావు పోయి ఆ పెబ్బేరు సంతలో పోయి బర్రెలు కాసుకోపో, బర్రెలు కొనుక్కోపో, నేను వద్దానేనా? చర్చ చేయడానికి సభ ఉంది, అర్థవంతమైన చర్చలు చేద్దాం, తెలంగాణ ప్రజలకు వివరిద్దాం. అప్పుల మీద వివరిద్దామా, అభివృద్ధి మీద వివరిద్దామా, ఉద్యోగ నియామకాల మీద వివరిద్దామా, నీళ్ల మీద వివరిద్దామా, నువ్వు కట్టి కూలిన కాళేశ్వరం మీద మాట్లాడతామా, టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతామా,